వాయనాడ్లో దుర్భరమైన పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా కూడా మృతదేహాలు కనబడుతున్నాయి. కనుచూపు మేర కనిపించినంత కూడా ధ్వంసమైపోయింది. సుమారుగా 4 గ్రామాలు ఈ యొక్క బీభత్సానికి చెల్లాచెదురుగా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇక పూర్తిగా ముండక్కల్, చుర్మలల, ఆ తర్వాత అట్టమాల ఈ గ్రామాలైతే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక నూల్పుజాల కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయి. చెలియార్ నదిపై మృతదేహాలు తేలియాడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక 360కి దాటింది మృతుల సంఖ్య. ఇంకా కూడా సుమారుగా 200 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. దొరికినటువంటి కొన్ని మృతదేహాల్లో కూడా అసలు ఈ మృతదేహం ఎవరిది అని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. మృతదేహాల కోసం ఇంకా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రవాహానికి చాలా దూరం ఈ యొక్క మృతదేహాలు కొట్టుకుపోయాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం వరద తగ్గడంతో మృతదేహాలని వెలికి తీస్తున్నారు. ఆర్మీ సిబ్బంది, ఇతరత్ర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఎస్, మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన ఇక్కడ బాక్స్లో కనబడుతున్నటువంటి వ్యక్తి యొక్క తల. ఎస్, ఆయన మృత్యుంజయుడే. 2 రోజుల పాటు తీవ్రంగా ఆ శిథిలాల కింద చిక్కుకుపోయి అనేక అవస్థలు పడుతూ మృత్యుంజయుడిలా బయటికి వచ్చాడు. అయితే ఆర్మీ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సహాయంతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ పూర్తిగా శిథిలాన్ని తొలగించి ఆ మట్టిని మొత్తం కూడా బయటికి తీసి ఆ వ్యక్తిని కాపాడారు. కొన్ని గాయాలైతే అయ్యాయి, కానీ మృత్యుంజయుడిగా బయటికి వచ్చాడు. అర్థం చేసుకోవచ్చు, 2 రోజులుగా కింద మొత్తం కూడా పూర్తిగా బాడీ మట్టిలో ఇరుక్కుపోయి ఉంది. కేవలం తల మాత్రం బయట ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మృత్యుంజయుడిలా బతకగలిగాడు. కేవలం శ్వాస మాత్రం తీసుకున్న 2 రోజులుగా ఎటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ ఏమీ లేవు. కనీసం అసలు ఎవరైనా వస్తారా కాపాడతారన్న అతనికి అటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. కానీ ఆయన ధైర్యం ఆయన్ని కాపాడింది. ఆఖరికి వస్తే మృత్యుంజయుడిలాగా బయటకు వచ్చారు. 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అయితే 2 రోజుల క్రితమే ఆయన్ని ఆర్మీ సిబ్బంది బయటకు తీసింది. అయితే ఈ వీడియో ఇప్పుడు లేటెస్ట్గా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మృత్యుంజయుడిగా ఆయన బయటపడే దృశ్యాలు, ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. ఇక నిన్న 18 మృతదేహాలను కూడా ఇదే రకంగా వెలికి తీశారు అధికారులు. చాలా వరకు కూడా ఎవరి శరీర భాగాలు అర్థం కాని పరిస్థితి. తల ఒక చోట, మొండెం మరో చోట, ఈ రకంగా చెల్లా చెదురుగా ముక్కలుగా ఆ శరీర భాగాలు పడి ఉన్నాయి. ఇక చెలియార్ నదిలో కూడా 16 మంది మృతదేహాలు లభించాయి. ముండక్కై అటవీ ప్రాంతంలో మరొక 2 డెడ్ బాడీలు బయటపడ్డాయి. గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండా ఈ మృతదేహాలు ఉన్నాయి. తల మొండం వేరైపోయి కాళ్ళు చేతులు ఊడిపోయిన స్థితిలో ఈ మృతదేహాలు అక్కడ లభ్యమయ్యాయి. మెడ వరకు బురదలో ఇరుక్కుపోయినటువంటి ఒక వ్యక్తిని ఆర్మీ సిబ్బంది కాపాడుతున్నటువంటి ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పూర్తిగా కూడా బాడీ అంతా మట్టిలో ఇరుక్కుపోయింది. కేవలం తన మొహం మాత్రమే, తన మెడపైనటువంటి భాగం మాత్రమే బయట కనపడుతోంది. కానీ ఆయన ధైర్యానికి డెఫినెట్గా మెచ్చుకోవాల్సింది. బేసిక్గా అటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా వస్తారా కాపాడతారని కూడా అది అన్నోన్, అన్సర్టైన్, అది జరగవచ్చు జరగకపోవచ్చు. అటువంటి స్థితిలో కూడా ఆయన ప్రాణం పోతుంది అని తెలిసినప్పటికీ ఆయన ధైర్యం, ఆయన మనోస్థైర్యమే ఆయన కాపాడింది. అంతటి శిథిలాలకు సంబంధించినటువంటి దాడిని, ఆ మట్టిని కూడా తట్టుకొని నిలక్కోగలిగాడు. డెఫినెట్గా అక్కడ చాలా గొప్ప సాహసోపేతమైనటువంటి ఆర్మీ సిబ్బంది సేవలు మనం చూస్తున్నాం. మీరు చూస్తున్నారు బలా అనేలాగా వాయనాడ్లో ఆర్మీ సిబ్బంది ప్రదర్శనలున్నాయి. ఆ రకంగానే వారు సహాయక చర్యలు చేపడుతున్నారు. చాలామంది వెలికి తీస్తున్నారు, చాలామంది కూడా కాపాడుతున్నారు. మీరు చూస్తున్నారు ఒక ఫోటో, వాయనాడ్లో ఆర్మీ సిబ్బందికి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ అంటే ఇది. ఎస్, నా ఇండియన్ ఆర్మీకి నేను డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ కాపాడడానికి వచ్చి రావడమే కాకుండా మనల్ని ఒక పసిపిల్లలాగా మన దేశాన్ని కాపాడే దాంట్లో ఆర్మీ చాలా విశిష్ట సేవలు అందిస్తుంది. మీరు చూస్తున్నారు సుమారుగా 4-5 రోజులుగా వాయనాడ్లో వారు సేవలు అందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి చాలామందిని వెలికి తీసి చాలా మృతదేహాలను వాళ్ళు దొరకబట్టి ఆ తర్వాత చాలామంది సురక్షితంగా కొంతమంది కూడా ఒడ్డుకు చేర్చి ఈ రకంగా కష్టించి నిరంతరాయంగా 6 రోజులు కష్టించిన తర్వాత ఒక చిన్న కునుకు వేస్తూ ఎక్కడి వారు అక్కడే చిన్న స్థలాలు, ఇరికిరికైనటువంటి ఆ సిచ్యువేషన్లు ఒకరు తింటున్నారు, ఒకరు ముడుచుకొని పడి ఉన్నారు. ఎంతటి అలసట ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. 6 రోజులుగా నిరంతరాయంగా వర్షం పడుతోంది. వాతావరణం సహకరించకుండా తిండి తిప్పలు మాని ప్రజల్ని రక్షించడం కోసమే వాళ్ళు తీవ్రంగా శ్రమించి
అలసిపోయి ఒక చిన్న కునుకు వేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరో ఫోటో తీశారు. జస్ట్ డెఫినెట్గా నా ఇండియన్ ఆర్మీకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అక్కడ చూస్తే కనుక ఒక వ్యక్తి తింటున్నాడు, చిన్న చిన్న స్థలాల్లోనే ముడుచుకొని పడుకొని ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంత తీవ్రమైనటువంటి శ్రమ, ఫిజికల్ ఒత్తిడి కలిగిందనేది ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతోంది. 6 రోజులుగా నిరంతరాయంగా వాళ్ళు సేవలు అందించిన తర్వాత వాళ్ళంతా ఒక చిన్న కునుకు, ఒక గ్యాప్లో చిన్న కునుకు వేస్తున్న నేపథ్యంలో ఈ ఫోటో తీసిన ఒక వ్యక్తి ఫోటో తీశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతోంది. ఎక్కడి వారు అక్కడే ఒకరిపై ఒకరు పడుకొని ఉన్నారు. తినేవారు తిన్నగా అప్పుడే ఆహారం తింటూ ఉన్నారు, మరొక చోట ముడుచుకొని పడుకొని ఉన్నారు. అంటే ఆ పెయిన్ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎస్, వాళ్ళు 6 రోజులు నిరంతరాయంగా కష్టపడ్డ తర్వాత ఆ పెయిన్ అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక రైట్ సైడ్ బాక్స్లో చూస్తే కనుక చాలామంది ఆర్మీ ఆఫీసర్లు విజువల్స్ మనకు కనబడుతున్నాయి ఆర్టీవీ స్క్రీన్ పైన. సో చాలామంది కూడా అక్కడ అబ్జర్వేషన్స్ అంటే పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమస్యని పర్యవేక్షిస్తూ వాళ్ళు కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది మెయిన్ ఆఫీసర్లకు సంబంధించి. గ్రౌండ్లో ఉన్నటువంటి మిలిటరీ ఆర్మీ సిబ్బందికి మొత్తం కూడా బ్రిడ్జ్ నిర్మాణంలో కొంతమంది, ఆ వాగుని దాటించేటువంటి క్రమంలో రోప్స్ కోసం కొంతమంది, మరికొంతమంది ఏమో డాగ్ స్క్వాడ్ల సహాయంతో సమస్యలు వెలికి తీయడం కావచ్చు. ఇలా రకరకాలుగా మీరు చూస్తే ఇందాక ఫోటో మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూసారు మీరు, ఒక్కసారి మరీ రిపీట్, మనిషి ఎత్తుకొచ్చేటువంటి ఫోటో. సో ఆ వ్యక్తిని పూర్తిగా శక్తిదాల కింద పడి ఉండి గాయాల పాలయ్యాడు. కానీ కొనవూపిరితో ఆయన కొట్టుముట్టాడుతున్న నేపథ్యంలో ఒక చిన్న పిల్లాడిలాగా తన భుజం పైన మోసుకొని వచ్చేటువంటి ఒక ఫోటో మీకు కనబడుతుంది చూడండి. ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఒక గుహలో తన తల్లి ఇటువంటి వరద నేపథ్యంలో తన పిల్లల్ని దాచుకోవడానికి, పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఒక గుహలో దాచిపెట్టింది. ఆ తర్వాత పిల్లల ఆహారం కోసం కిందికి వచ్చింది, అడవిలోకి వచ్చింది, కానీ దారి తప్పిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్మీ ఆఫీసర్ల కంటపడింది ఆ తల్లి. వెంటనే ఆ తల్లి చెప్పినటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ ఆ దారి గుంట వెళ్ళి సుమారుగా 8 గంటల పాటు ట్రెక్కింగ్ నిర్వహించాలి. అంటే పూర్తిగా పైకి ట్రెక్కింగ్ నిర్వహించాల్సి ఉంటుంది, కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. 8 గంటల పాటుగా నిర్విరామంగా ఆ కొండలపైకి ఎక్కి 4 పిల్లల్ని కాపాడారు. ఆ తర్వాత చిన్న పిల్లల్ని, ముక్కు పచ్చలారిన చిన్న పిల్లల్ని వారంతా కూడా ఎంతో ఆప్యాయంగా వాళ్ళ ఒళ్ళో కట్టుకొని, ఆ రకంగా టైట్గా కట్టుకొని తిరిగి కిందికి వచ్చారు. సురక్షితంగా వారిని కాపాడడం జరిగింది. సో బలానేలాగా ఆర్మీ ప్రదర్శనలు ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పిడిఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ పోలీసు, అటవీ పోలీసు అందరూ కూడా పెద్ద ఎత్తున శ్రమించారు. ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్విరామంగా వాళ్ళు అక్కడ కూడా పెద్ద ఎత్తున శ్రమిస్తూనే ఉన్నారు, ప్రజల్ని కాపాడుతూనే ఉన్నారు. అయితే చాలా వరకు కూడా ప్రజల్ని కాపాడారు. సుమారుగా మరొక 200 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. దొరికినటువంటి కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు విడిపోయాయి. ఏ మృతదేహం ఎవరిదనే విషయంలో కూడా గుర్తుపట్టని పరిస్థితి నెలకొని వాయినాడ్లో. నిజంగా వాయినాడ్ లాంటి బీభత్సం ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు చవి చూడలేదు. అటువంటి దృశ్యాలు కూడా మన కనీసం కళ్ళలో కూడా ఊహించి ఉండకూడదు. ఎందుకంటే చాలా బీభత్సం జరిగింది. మీరు గమనిస్తే 57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు నేను నెట్లో కొన్ని వార్తలు వాయినాడికి సంబంధించి చూస్తున్న నేపథ్యంలో ఒక సంచలనమైన విషయం వెలుగు చూస్తుంది. ఒకటి ఏంటంటే 80,000 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండ చర్యలు మొత్తం కూడా ఈ వర్షాల కారణంగా ఒక్కసారిగా విరిగిపోయి ఆ ఇరువజింజి వాగులో కొట్టుకు వస్తూ పూర్తిగా గ్రామాలనే చెడిపేశాయి. గ్రామాలనే ఒక కుదిపేశాయి. గ్రామాలు మొత్తం కూడా ఆ ఇరువజింజి వాగులు, ఆ కొండ చర్యల మధ్యలో నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. సో ఒకప్పుడు కేరళలో ఈ ప్రాంతం చాలా బ్యూటిఫుల్ స్పాట్ ఇది. నేను దీనికి సంబంధించి వాయినాడ్లో జరుగుతున్నటువంటి బీభత్సాల గురించి నిత్యం రోజు వార్తలు చూస్తున్న నేపథ్యంలో, వార్తలు చదువుతున్న నేపథ్యంలో చాలా వరకు విషయాలు వెలికి తీసినప్పుడు వాయినాడ్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. వాయినాడ్ చాలా పర్యాటక ప్రాంతం, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటూ ఉంటాయి. మన రోడ్లపైన నడుస్తూ వెళ్తున్న నేపథ్యంలో కూడా పక్కనే మేఘాలు లాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అటువంటి బ్యూటిఫుల్ స్పాట్లో ఒక బీభత్సం జరిగింది. ఇరువజింజి వాగు కొండచెరు విరిగి పడిపోయి పూర్తిగా కూడా ఆ గ్రామాలను కుదిపేసింది. గ్రామాలు మొత్తం కూడా నామరూపాలు లేకుండా పోయాయి. ఎస్, మరొకసారి నా ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఐఎమ్ ప్రౌడ్ టు సే అన్ ఇండియన్ అనేలాగా వాళ్ళు పనిచేస్తున్నారు. చాలా మందిని కాపాడుతూ వచ్చారు. మరికొంత వారంతా కూడా శ్రమిస్తూనే ఉన్నారు. చాలా నిర్విరామంగా కష్టపడిన తర్వాత, కొన్ని రోజులు కష్టపడిన తర్వాత ఒక చిన్న కునికేసినటువంటి ఫోటో చూసిన తర్వాత డెఫినెట్గా నా ఇండియన్ ఆర్మీ పట్ల నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను. ఎస్, ఐఎమ్ ఎన్ ఇండియన్ అనే రకంగా వాళ్ళు భారత్ మాతాకి జై నినాదాలంటూ ఇటీవల కాలంలో వాళ్ళంతా కూడా పెద్ద బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో ఏదైతే వాళ్ళు ప్రదర్శించారో, వాళ్ళ యొక్క ఘనతను చాటి చెప్పారో, నేను కూడా భారతీయుడిగా చాలా గర్వపడుతున్న రకంగా వాళ్ళ విజువల్స్ కనబడుతున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి వాయినాడ్లో తాజా సమాచారం ప్రతినిధి రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్.
ఇక్కడ చాలా ఎక్కువ బాడీస్ ఉంటాయని అనుకుంటున్నారు. ముండక్కల నుంచి ఈ కాలంలో శవాలు మనుషులు కొట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ ఈ తుప్పల్లో, ఆ చెట్ల కొమ్మల్లో, ఈ బురదలో కూరుకుపోయి ఉన్నారు. తీస్తుంటే పదుల కొద్దీ శవాలు, ఎక్కడ ఇలాంటి దెబ్బని కదిపితే పదుల కొద్దీ శవాలు అక్కడ బయటపడుతూ ఉన్నాయి. చూసారా ఎంత ఎంత చిన్న కాలువ ఉందో. ఈ చిన్న కాలువ ఆ రోజు అంత ఎత్తున, చెట్లు అంత ఎత్తున, ఇల్లు అంత ఎత్తున పొంగుకుంటూ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలువలన్నీ కూడా, ఇది ఒక కాలువ, అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ ఒక్కసారిగా పొంగి ఇక్కడ ఉన్న ఊళ్ళన్నింటినీ కూడా మట్టి దిబ్బల్లాగా మార్చేశాయి, శ్మశానాలాగా మార్చేశాయి, ఊళ్ళన్నింటినీ వల్లకాడుగా మార్చేశాయి. ఇక్కడ ఇప్పుడే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చాలా బాడీస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎవరైతే బతికుంటారో వాళ్ళను రక్షించి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు కూడా మిగిలినవి కొనసాగిస్తున్నారు. చివరి బాడీని ట్రేస్ అవుట్ చేసేంత వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ మరీ దారుణంగా ఉంది. మొత్తం ఇళ్ళన్నీ, ఇంకా ఇక్కడ కొన్ని ఆనవాళ్ళైనా ఇల్లు కనిపిస్తున్నాయి, మట్టి దెబ్బలుగా మారిపోయిన ఇళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఆనవాళ్ళు లేని ప్రదేశం కూడా ఉంది. ఒక్కసారి ఆర్టీవీ మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. అండ్ ఆర్టీవీ ఇక్కడికి వచ్చింది కేవలం వార్తల్ని మీకు అందించడానికి మాత్రమే కాదు, సహాయక చర్యలో ఒక్కసారి ఆ లోపలికి కూడా వెళ్దాం. అక్కడ మట్టి దిబ్బలుగా మారిపోయిన ఒక ఊరు కూడా ఉంది. ఆ ఊరిని కూడా నేను మీకు చూపిస్తాను. ఆర్టీవీ కేవలం ఇక్కడికి వార్తల్ని ప్రసారం చేయడానికి మాత్రమే రాలేదు, సహాయక చర్యల్లో పాల్గొంటూ ఇక్కడి సమాచారాన్ని, ఇక్కడ వార్తల్ని మీకు చూపించడానికి వచ్చింది. మేము కాసేపు సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్నాం, కాసేపు అక్కడ ఉన్న పరిస్థితులను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాం. ఒక్కసారి ఆ గ్రామానికి కూడా వెళ్దాం. ఇక్కడ మరొక ప్లేసు చూరాలమలలో. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆర్మీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా ప్రొక్లైనర్లు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంతకు ముందు శవాలు కుప్పలు కుప్పలుగా బయటకు వచ్చాయి. ఇప్పుడే వాటిని పంపించేశారు. కానీ శవాల్ని మీకు చూపించకూడదు కాబట్టి వాటిని చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఇవన్నీ ఈ దొంగల కింద ఇంకా బాడీస్ ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ తీస్తే కానీ చూసారా, పెద్ద పెద్ద దొంగలు ఇవి. ఇళ్లలో నుంచి ఇల్లును కూలగొట్టుకుంటూ మనుషులను తమతో పాటు కలుపుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ దొంగలన్నీ కూడా పోగుపడ్డాయి. ఇక్కడ ఇంకా ఎక్కువ బాడీస్ బయటపడే అవకాశం ఉంటుంది, శవాలు బయటపడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చాలామంది ఆర్మీ ఇక్కడికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రొక్లైనర్ అన్నింటిని కూడా ఇక్కడ తీసుకుని రావడానికి కొంత వేలు వేసుకున్న తర్వాతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏర్పడింది. ఇలాంటి ప్రదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్లే కొద్దీ ఇలాంటి ప్రదేశాలు బయటపడుతూ ఉన్నాయి. అందుకే చాలా ప్లాన్డ్గా అధికారులందరూ కూడా ముందుకు వెళ్తున్నారు, యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళ్తున్నారు. చూసారు ఒక్కసారి, ఇందుకు ముందు నేను మీకు చూపించాను కదా పిల్ల కాలువ, అదే పిల్ల కాలువ. ఇక్కడ కూడా మామూలుగా అయితే చిన్న కాలువ రూపంలో అది ఆ మధ్యలోంచి ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు జరిగిన క్లౌడ్ బరెస్ట్కి, ఆ రోజు జరిగిన ల్యాండ్ స్లైడింగ్కి ఇంత పెద్ద ఎత్తున ప్రళయం ఇదంతా మునిగిపోయి ఈ దొంగలన్నింటినీ తీసుకుని వచ్చి ఇక్కడ పెద్ద కుప్పగా మారిపోయి ఈ మధ్యలో ఇల్లు కూడా ఉన్నాయి. అటు ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ కూడా నేను కాసేపు సహాయక చర్యలో పార్టిసిపేట్ చేసి మరొక ప్రదేశానికి వెళ్తాను. ఆర్టీవీ ఇక్కడికి వచ్చింది కేవలం వార్తలను ప్రసారం చేయడమే కాదు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆర్టీవీ అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆర్టీవీ అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఆర్టీవీ అక్కడికి వెళ్తుంది, ఎక్కడ అన్యాయం జరిగినా ఆర్టీవీ అక్కడికి వెళుతుంది. ఆర్టీవీ న్యాయం చేయించే బాధ్యతను, వాళ్ళకి ఎటువంటి న్యాయాన్ని వాళ్ళు కోరుకుంటున్నారో మీకు తెలియజేస్తుంది. అంతేకాదు ఇక్కడ సహాయక చర్యల్లో కూడా పాల్గొంటూ, ఇక్కడ మీరు చూస్తుంటే దొంగలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఆ దొంగల కింద ఎన్నో మనుషుల శవాలు ఉన్నాయి. ఆ వెలికి తీసే కొద్దీ ఎన్నో బాడీ శవాలు బయటకు వస్తూ ఉన్నాయి. దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి, అందరినీ విషాదానికి గురి చేస్తూ ఉన్నాయి. వయనాడులో, చురామలలో మొత్తం విషాదమే నెలకొంది. ముండక్కలతో పాటు చురామలలో విషాదం నెలకొంది. ఇవి తీసే కొద్దీ కూడా శవాలు ఇక్కడ బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని తీస్తుంటే వాళ్ళ హృదయం కూడా ద్రవించిపోతుందని చెప్తున్నారు. కానీ విని ఎరుగని ప్రకృతి విలయం వయనాడులోని చురామలని ముంచెత్తింది. చురామల ఊరిని నామరూపాలు లేకుండా చేసింది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ సహాయక చర్యలు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఎన్ని శవాలు బయటకు వస్తాయో తెలియని ఆందోళనకర పరిస్థితులు వ్యక్తమవుతుంది. ఇలాంటి ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. చురమలలోనే ఇంకొక ప్రదేశానికి వచ్చాం మనం, ఇంకో వీధికి. అక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వరకు కొంచెం ఇది అప్పలో ఉంది కాబట్టి ఏరియా వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇంట్లో ఇంచుమించు సగం వరకు నీరు వచ్చింది. మరి వీళ్ళు ఎస్కేప్ అయ్యారా బయటకు వచ్చి? ఎందుకంటే ఇవన్నీ నీళ్ళు వస్తాయి, ఇవన్నీ ఈదుకుని బయటకు వెళ్ళాలి. కానీ లాక్ చేసి కూడా కాదు, జస్ట్ ఇలా వేరే వాళ్ళు వేసి ఉంటారు. ఒకసారి చూద్దాం.
యా, వీళ్ళు బహుశా ఎస్కేప్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళకి నీళ్లు కిందకు వస్తున్నాయి. ఫ్రిడ్జ్ని లోపల చూడొచ్చు మనం. ఫ్రిడ్జ్ని పైన పెట్టేశారు. కొంచెం కొంచెం నీళ్ళు వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ని పైన పెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంటి లోపల ఎలా ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు నీరు వచ్చింది. సో నీళ్ళు వస్తున్నాయని గమనించి ఏదైనా జరగవచ్చు అని వాళ్ళ ఫ్రిడ్జ్ని మాత్రం పైన సేఫ్గా పెట్టి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళకి కావాల్సినవి తీసుకొని. సో తాళం కూడా వీళ్ళు సరిగ్గా వేయకుండా జస్ట్ ఓన్లీ లాక్ని అట్లా పెట్టి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. బహుశా మరి దీన్ని బిల్డింగ్ పైకి వెళ్ళిపోయారా, పైకి వెళ్ళి ప్రాణాలు రక్షించుకున్నారా, లేదు ఒకవేళ వీళ్ళు కనుక బయటకు వచ్చిండుంటే ఇక్కడ ఇదంతా కూడా అప్పటికే బురద, చెట్టు కొమ్మలు ఇవన్నీ అడ్డొస్తున్నాయి. మరి వీళ్ళు ఎలా ప్రాణాలను రక్షించుకున్నారు? వీళ్ళు తాళం వేసి బయటకు వచ్చారు. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే వీళ్ళు నీళ్ళు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ ఎలా రక్షించుకోవాలా అని ప్రయత్నం అయితే చేశారు. ఈ ఫ్రిడ్జ్ని పైకి తీసుకొచ్చారు. పైకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. మరి బయటకు వచ్చేటప్పటికే ఇక్కడ నీళ్ళు కనబడుతున్నాయి. ఈ లాక్ కూడా సరిగ్గా చేయలేదు వీళ్ళు. లాక్ కూడా నొక్కకుండా జస్ట్ అలా పెట్టి వెళ్ళిపోయారు. అంటే ఎంత టైం వాళ్ళకు ఉంది, వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు? ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వాటర్ మార్క్ ఎంతవరకు ఉందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ డోర్ని క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లేదు. వీళ్ళు సేఫ్. బయటకు వచ్చే వీళ్ళు ఇది చేసి ఉంటారు. ఫ్రిడ్జ్ని వాళ్ళు పైన పెట్టారు కాబట్టి ఓకే. కానీ ఇక్కడికి వస్తే మరి ఇక్కడ నుంచి బయటకు వచ్చారు, ఇటే వచ్చారు బయటికి. ఇటు బయటకు వచ్చిన తర్వాత ఎలా వెళ్ళారు? ఎందుకంటే ఇది నది, ఈ నది అంతా ఇలా పొంగుకుని వస్తుంది. ఇటు చూసిన నీళ్లు, ఇటు చూసిన నీరు. ఒకసారి ఈ బైక్ చూడండి. ఈ బైక్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. కుటుంబాలే నాశనం అయిపోయాయి బైకులంతా. కానీ ఇక్కడున్న ఈ ఆనవాళ్ళను బట్టి ఆ రోజు ఎలాంటి భయానక వాతావరణం ఉందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసాయి. మరి వాళ్ళు ఆ నీళ్ళు ఎక్కడ గమనించారు? బహుశా ఇక్కడ నుంచి వచ్చి ఇలా ఎస్కేప్ అయ్యారా? అక్కడ కూడా మనకి సగం లోతు వాటర్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అక్కడ కూడా మనకి మరి ఇలా వచ్చేటప్పుడు చాలా ఒడి మనకి. నేను అక్కడ కాలువలో నడిచి వెళ్ళేటప్పుడు ఇంత లోతు నీళ్ళలో వెళ్ళినా ఒడి లాగుతుంది. మరి అంత ఫ్లోటింగ్లో, అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఒడిలో వీళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎటు వెళ్ళారు, బయటకు వచ్చిన తర్వాత క్షేమంగానే ఉన్నారా అనేది ఇంకా నాకు తెలీదు. బట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఇంట్లో వాళ్ళని కూడా ఒకసారి చూడండి. ఈ తీగలు కట్టి ఉన్నాయి ఇక్కడ. ఆ బైక్ చూడండి ఒక్కసారి. ఎక్కడి నుంచో ఆ బైక్ అలా కొట్టుకుని వచ్చి సగం ఇంట్లో ఉంది. మరి ఈ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారు? వీళ్ళైనా క్షేమంగా బయటకు వచ్చారు. ఎందుకంటే ఎవరినైనా పక్కన ఉన్న వాళ్ళని, పక్కింటి వాళ్ళని మనం అప్రమత్తం చేసి మన ప్రాణాలు మనం రక్షించుకునే అవకాశం అక్కడ ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నలుగురు బయట పడలేని పరిస్థితి ఉంది. ఇంకా పక్కింటి వాళ్ళని వీళ్ళు అప్రమత్తం చేసే అవకాశం దాదాపు చాలా తక్కువని మనం చెప్పుకోవాలి. ఒకసారి మనం అక్కడ బైక్ చూడండి ఎలా ఉందో. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ ఇంటికి సగం వరకు, ఆ లోపల నుంచి కూడా మనం చూస్తుంటే ఆ రోజు పొంగినటువంటి ఈ వాటర్ మార్క్ మనకు కనిపిస్తుంది. ఇల్లు సగం వరకు వచ్చింది. మరి ఎప్పుడుండగా, ఎంత వాటర్ ఉండగా వీళ్ళు గమనించారు? ఎందుకంటే ఇక్కడ సైరన్ లాంటిది మోగడానికి అవకాశం ఏమి ఉండదు. గాఢ నిద్రలో ఉన్నారు అందరూ. 1:02 అవుతుంది. ఒక దఫా వరద వచ్చింది, ఆ తర్వాత రెండో దఫా వరద కూడా వచ్చింది. రెండో దఫా వరద మరింత ఎక్కువ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఈ ఊళ్ళో ఏ ఇంటి గడప ముందుకు వెళ్ళినా ఇలాంటి హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుంటే ఏ మట్టి దెబ్బని ఎలా తీసినా శవాల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఏదో కాలో చేయో కనిపిస్తుంది. ఏ దొంగలు పెరిగిపోయిన చోట వెళ్ళి ఆ ప్రొక్లైనర్స్తో దొంగలను తీస్తూ ఉంటే వాటి కింద శవాలు కనిపిస్తూ ఉన్నాయి. మా కళ్ళ ముందే ఎన్నో శవాలను చూసాం. వాటిని చూస్తుంటే నిజంగా హృదయం ద్రవించిపోతుంది. కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి వాటిని చూస్తుంటే. ఊరంతా కేరళలో గతంలో కూడా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. 2015లో సుమారు 500 మంది వరకు చనిపోయారు. కానీ మొత్తం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఆ కెలామిటీ సంభవించింది. కానీ ఇప్పుడు ఇక్కడ వయనాడులోనే ఈ 4-5 గ్రామాల్లోనే 100 మంది గల్లంతైపోయారు. ఇప్పటికే 200కి పైగా మృతదేహాలు వెలుగు చూసారు. ఇంకా ఎన్నో మృతదేహాలు, ఇంకా కేవలం సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంటేనే 200 మంది మృతదేహాలు బయటకు వచ్చాయంటే సహాయక చర్యలు కంప్లీట్ అయ్యే కొద్దీ ఎలాంటి భయానక వార్తను వినాల్సి వస్తుందోనని అందరూ భయపడుతున్నారు.